వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పు చేసి పప్పు కూడు తినాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఏదైనా అప్పులు చేసి ప్రజలకు పథకాలు ఇవ్వవలసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మనం ఒకసారి గతం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పటి నుంచి అప్పులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని కోట్ల అప్పు ఉంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అంటే 2014 జూన్ 1వ తేదీ ఉమ్మడి రాష్ట్రం అప్పులు వచ్చి 1,66,522 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత జనాభా ప్రతిపాదికన ఈ అప్పులను అప్పుడు విభజించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనాభాల ప్రకారం అప్పులు 2 విభాగాలుగా విభజించారు. అందులో తెలంగాణ రాష్ట్రానికి 69,479 కోట్లు అప్పుగా వారికి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో 97,123 కోట్లు అప్పు మిగిలింది. అంటే విభజన సమయంలోనే మనకు 97,123 కోట్లు అప్పు ఉండేది. తర్వాత 2014 నుంచి 2019 వరకు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అప్పట్లో అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని గాడిలో పెడతారని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి ఆ పార్టీని గెలిపించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు దాదాపు 2,64,451 కోట్లు అప్పు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. 2014-19 సంవత్సరం వరకు 2,64,450 కోట్లు అప్పు రాష్ట్రానికి పెరిగిందని అప్పట్లో వెల్లడించడం జరిగింది. తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు నవరత్నాల ద్వారా ప్రజలకు అమలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 2024 వరకు 6,54,000 కోట్లు అప్పు చేసి అప్పుని ఇంకా పెంచి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, వైసీపీ నాయకులను దూయబట్టారు. తర్వాత ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఈ 3 ఒకటై ఎన్నికల్లో పోటీ చేశాయి. దాదాపు 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా అప్పులతోనే రాష్ట్రాన్ని నడుపుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో 50,000 కోట్ల నుంచి 65,000 కోట్ల వరకు కూటమి ప్రభుత్వం అప్పులు చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే కాకుండా ఇంకా అప్పులు చేయడానికి కేంద్రాన్ని కోరినట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు. పార్టీ ఏదైనా రాష్ట్రానికి మాత్రం అప్పులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి అప్పులు లేకుండా చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే సంపద సృష్టి కావడం అంత ఈజీ కాదు. చాలా కంపెనీలు రాష్ట్రానికి రావాలి, ఆ కంపెనీలు ఇక్కడ నిర్మించాలి, కంపెనీలలో ఉద్యోగాలు కల్పించాలి, దాని ద్వారా ఆ కంపెనీల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది రాష్ట్రాలకు. ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అతి తక్కువ కాలం అవుతుంది కాబట్టి ఇప్పట్లో సంపద సృష్టించలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా
ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసే విధంగా నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, తీసుకోబోతున్నారు అనేది ప్రజలకు తెలియడం లేదు. రాష్ట్రానికి అప్పులు పెరగడం వలన ఆ భారమంతా ప్రజలపైన పడుతుంది. ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు, కరెంటు ఛార్జీలు కావచ్చు, మద్యం ధరలు కావచ్చు, ఇలా పలు వాటిపై ధరలు పెంచి ప్రజలపై భారం వేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి అప్పులు పెరిగే కొద్దీ ఆ భారమంతా ప్రజలపైనే పడుతుంది. మా నాయకుడు అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుంటుంది, మా నాయకుడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది అని గొప్పలు చెప్పుకుంటాం. అంటే ఏ పార్టీ సానుభూతి పరులు ఆ పార్టీ కోసం గొప్పలు చెప్తారు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి అయినా అప్పుల భారం మాత్రం తగ్గడం లేదు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. పార్టీలు అధికారంలోకి రావాలంటే పార్టీలు పథకాలు ప్రకటిస్తున్నాయి. ఈ పథకాల భారం కూడా రాష్ట్రంపై పడుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. దాదాపు 50 నుంచి 65 వేల కోట్లు అప్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికింకా కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయలేదు. పథకాలు అమలు చేస్తే ఈ అప్పులు ఎంతవరకు పోతాయో కూడా తెలియదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా పథకాలు అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చున్నారు. ఈ పథకాలు ఇంకా అమలు కాలేదు కాబట్టి అప్పులు కొంతవరకే ఉన్నాయి. ఈ పథకాలు అమలు చేస్తే అప్పుల భారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రంపై ఇంకా అప్పుల భారం ఎక్కువ పడుతుంది. రాష్ట్రం అప్పులమయమైపోతుంది. నాయకులు రాష్ట్రానికి అప్పుల భారం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఆలోచించాలి. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనైనా మన రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను అప్పులమయం కాకుండా సంపద సృష్టించేలా చర్యలు తీసుకుంటాడు, రాష్ట్రాన్ని కాపాడుతాడని ఆశిద్దాం.